పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి రోజు జన్మదినం, అదేవిధంగా నవరాత్రుల ప్రారంభోత్సవం వారికి ప్రమాదం జరిగి చనిపోయారు. ఎట్లా చనిపోయారో, ఎట్లా ప్రమాదం జరిగిందో ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ఈరోజు ఒక పార్టీకి దేశానికి అధ్యక్షుడు అయినటువంటి విద్యాలయ గారు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా వెళ్ళేవారు, ఎవరి సహాయం కూడా లేదు. కాబట్టి ఆ రోజు ఆయన ట్రైన్ దిగి పేపర్ తీసుకోవడానికి ఒక రైల్వే స్టేషన్లో దిగాడు. అప్పుడు ప్రమాదం జరిగిందని కొంతమంది అంటారు. కానీ దేశానికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం జరిగింది. వారి మధ్యాంతరాలకు సంబంధించినటువంటి స్వర్గస్థులు కావడం. నిజంగా వారు పూర్తి స్థాయిలో బతుకున్నట్లయితే, వారు ఇచ్చినటువంటి సిద్ధాంతము పూర్తి స్థాయిలో దేశానికి, దేశ ప్రజల ముందు ఇంకా అమలు జరిగినట్లయితే ఈరోజు దేశం చాలా ముందుండేది. ముఖ్యంగా మనకు తెలుసు, ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ల కోసం ఈరోజు అనేక పార్టీలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము అధికారం వస్తే చాలు, దేశం ఏమైపోయినా పర్లేదు, దేశ సమగ్రత దెబ్బతిన్నా పర్లేదు, దేశం యొక్క సమైక్యత దెబ్బతిన్నా పర్లేదు, మేము అధికారంలోకి వస్తే చాలు అనే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆచరణ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకటి కుహన లౌకికవాదంతో అనేక రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారో మనం చూస్తాం. ఒక పార్టీ 4% రిజర్వేషన్ ఇస్తాంటే ఇంకో పార్టీ 8% రిజర్వేషన్ ఇస్తాను. మాకు ఓట్లు వస్తే చాలు, మాకు అధికారంలోకి వస్తే చాలు, మేము పదవిలోకి వస్తే చాలు అనే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీసే విధంగా ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమాల వెనుక రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాజకీయ పార్టీలకు ఏమాత్రం పట్టింపు లేదు. ఓట్ల కోసం పట్టింపు. మీకు అందరికీ తెలుసు, పండిత్ దీన్ దయాళ్ గారు ఒక మానవతావాదంతో కూడినటువంటి ఆర్థిక విధానం దేశంలో ఉండాలని కోరారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మానవతావాదంతో కూడినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలని కోరాడు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యానికి ఈరోజు పట్టుకొమ్మలుగా తమ కార్యక్రమాలు ఉండాలని కోరుకున్నాడు. పేద ప్రజలకు మేలు చేయడం కోసం, దేశానికి మేలు చేయడం కోసం రాజకీయ పార్టీల సిద్ధాంతాలను పక్కన పెట్టాలని. ఈరోజు సంక్షేమ ఫలాలు ఎవరికి అందాలంటే గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, అతి పేదవాడికి ముందు న్యాయం జరగాలని కోరినటువంటి వ్యక్తి. దానే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంత్యోదయ పేరుతో ఈరోజు కార్యక్రమాలు చేపడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి రైతు కూలీలు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ప్రతి మహిళకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంకుకి వెళ్ళాలంటే డిపాజిట్ చేస్తేనే అకౌంట్ ఇచ్చేవారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు 1 నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ మహిళ అయినా సరే ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకులో తల ఎత్తుకొని తిరుగుతూ బ్యాంకు అకౌంట్ దగ్గరికి వెళ్ళి, నేను నా ఆధార్ కార్డుది నా అకౌంట్ ఓపెన్ చేయంటే జీరోతో ఈరోజు అకౌంట్ ఓపెన్ చేసి పాస్బుక్ చేతిలో పెడుతుంది. అంటే పేద ప్రజలకు కూడా ఈరోజు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయాలి, పేదవాళ్ళని కూడా ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొస్తాము. రానున్న రోజుల్లో నాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో ప్రపంచ దేశాల, అగ్రదేశాల సరసన భారతదేశం నిలబడుతుంది. ఆ దిశలో నరేంద్ర మోడీ గారు తన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈరోజు నరేంద్ర మోడీ గారు భయపడేటువంటి ప్రసక్తి కాదు. కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కుటుంబం ఆధారంగా నడుస్తాం. ఒక కుటుంబం చెప్పు చెందిన రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. వీటి అనేక రకాల ప్రాంతీయ పార్టీలు, జమ్మూ కాశ్మీర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అన్ని కూడా కుటుంబాల చుట్టూ తిరిగేటువంటి పార్టీలు. కానీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మాకు ఇచ్చినటువంటి సిద్ధాంతము, మాకు ఇచ్చినటువంటి కార్యక్రమం, ఒక సాధారణ కార్యకర్త కూడా ఈ దేశానికి కానీ, ఈ పార్టీ కానీ నాయకత్వం వహించేటువంటి ఆలోచన విధానము భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఒక సాధారణ కార్యకర్త ఉన్నటువంటి వ్యక్తి ఈ పార్టీకి గ్రామ స్థాయి అధ్యక్షుడు అవుతాడు, మండల స్థాయి అధ్యక్షుడు అవుతాడు, జిల్లా స్థాయి అధ్యక్షుడు అవుతారు, రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు అవుతారు, ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడు అవుతారు. అంతేకాదు
ఒక హోటల్లో టీ అమ్ముకున్నటువంటి కుటుంబం, ఒక టీ వ్యాపారం చేస్తున్నటువంటి కుటుంబము నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకొని ఈరోజు అధికారంలో తెచ్చుకున్నారు. ఈరోజు ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరు రుద్దినటువంటి ప్రభుత్వం కాదు, ఏ కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం కాదు, ఏ కుటుంబం ఆధారంగా వచ్చినటువంటి ప్రభుత్వం కాదు. ఇది ప్రజలు కోరుకొని మాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలి, మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చినటువంటి సిద్ధాంతంతో కూడినటువంటి ఆర్థిక విధానము ఈరోజు మాకు కావాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో అధికారంలో. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా, అంటే ఈ వారం రోజుల పాటు గాంధీజీ జయంతి వరకు కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పండిత్ దీన్ దయాళ్ జన్మదిన ఉత్సవాలు నిర్వహిస్తా ఉంది, జయంతి ఉత్సవాలు నిర్వహిస్తా ఉంది. ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకి వెళ్ళినటువంటి మహాత్మావుడు ఈరోజు జైల్లోనే భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి అనేక రాజకీయ పార్టీల సమ్మిళనంతో కాంగ్రెస్ పార్టీ కోటలు బద్దలు పట్టినటువంటి మహానుభావుడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ. ఈరోజు ఎవరో వచ్చి శుభ్రం చేయాలి, ఇది నా పని కాదు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. ఆఫీసర్ అయితే తన రూమ్ శుభ్రం చేసుకోవాలి, ఒక విద్యార్థి అయితే తన తరగతిని శుభ్రం చేసుకోవాలి, ఒక వ్యక్తి తన ఇల్లును శుభ్రం చేసుకోవాలి, బస్తీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు తమ బస్తీని శుభ్రం చేసుకోవాలని చెప్పారు. అందుకే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా గాంధీ జయంతి రోజు ఆయననే శుభ్రం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ దేశాలతో చూసినప్పుడు ఈ రోజు భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇంటి పరిసర ప్రాంతాలు, మనం ఉండేటువంటి బస్తీలు, మనం ఉండేటువంటి కాలనీలు, మనం పనిచేస్తున్నటువంటి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు తెలంగాణ ప్రజలు కూడా స్పందించి ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి మరి రాజ్యలక్ష్మి గారికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా మనస్ఫూర్తిగా మరి స్వాగతం పలుకుతూ, వారితో పాటు వచ్చినటువంటి వారి మిత్రులకు, మరి వారికి సహకరిస్తున్నటువంటి వారి యొక్క శ్రీవారికి అందరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు తెలంగాణ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఈ తెలంగాణ జిల్లాలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోవడంలో మహిళలు ముందున్నారని, మహిళా శక్తి ముందున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరం కూడా ఈ యొక్క పార్టీ కార్యాలయ ప్రాంగణంలో చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఉంటుంది, అందరూ కూడా దానికి పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి